హలో అండి. నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుందామండి. ఓ చిన్న రిక్వెస్ట్ ఏందంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉందండి. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు గురించి మనం మాట్లాడుకుందాము. అదే కాకుండా ఇప్పుడు తూర్పుగోదావరి 2 జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలనేవి జరుగుతున్నాయి. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో వచ్చేసి టీచర్స్ ఎన్నికలనేవి జరుగుతున్నాయండి ఏపీలో వచ్చేసి. అదే కాకుండా ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలనేవి ఇంతకుముందు అనేది చాలా ప్రీషియస్‌గా తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా పార్టీస్ అనేవి ఉండేవి. కమ్యూనిస్టులు అయినా గానీ, అటుపక్క తెలుగుదేశం అయినా గానీ, అటుపక్క వచ్చేసి కాంగ్రెస్ అయినా గానీ, ఇంతకుముందు దాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక ప్రచారం అనేది జరిగేది. కానీ ఈ ఎన్నికల్లో వచ్చేసి వైసీపీ పార్టీ అనేది అసలు కంటెస్టే చేయట్లేదండి ఈ ఎన్నికల్లో. చేయకపోవడం వల్ల కూటమికనేది ఈజీగా గెలుపనేది ఈజీ అయిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్టులనేది ఈ ఎన్నికల్లో అనేది ప్రధాన ప్రతిపక్షంగా పోటీ అనేది ఎక్కువగా ఉంది. ఫైట్ అనేది కూటమి వర్సెస్ కమ్యూనిస్ట్ అనేది ఎక్కువగా జరిగింది. కానీ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయినా గానీ వీళ్ళందరూ గూడా అనఫిషియల్ పొత్తండి ఇది. అంటే అఫిషియల్ పొత్తొచ్చేసి ఎన్డీఏ కూటమి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం. అనఫిషియల్ పొత్తొచ్చేసి కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ వీళ్ళందరూ గూడా అనఫిషియల్ పొత్తండి. ఎఫ్‌డిఎఫ్ వాళ్ళు గూడా. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో వచ్చేసి అనఫిషియల్‌గా వీళ్ళందరూ గూడా పనిచేసిన వాళ్ళే అండి. అంటే అఫిషియల్‌గా వచ్చేసి ఎన్డీఏ కూటమి అనేది ఉండేది. అనఫిషియల్‌గా పనిచేసిన వాళ్ళు కూటమికనేది ఈ ఈ 6 పార్టీలనేవి ఉండేవండి. కానీ ఈ ఎన్నికల్లో వచ్చేసి ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ అనేది తెలుగుదేశానికేస్తే, సెకండ్ ప్రాధాన్యత ఓట్ అనేది కమ్యూనిస్టులకేస్తారు. ఇప్పుడు ఎవరైతే కమ్యూనిస్టులకి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఏస్తారో, సెకండ్ ప్రాధాన్యత ఓట్ అనేది తెలుగుదేశానికేస్తారు. ఎందుకంటే వీళ్ళందరూ గూడా ఒక ములాఖత్ అనేది ఉన్నదండి. అంటే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో వీళ్ళందరూ గూడా కలిసి పనిచేశారు అనఫిషియల్‌గా. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో వచ్చేసి అసలు కూటమికనేది పోటీ అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది గూడా చాలా మంది ఇండిపెండెంట్లు అనేది ఏస్తున్నారనేది నాకు సమాచారం వచ్చింది. కానీ ఇండిపెండెంట్‌లది పెద్దగా ప్రభావం అనేది ఈ ఎన్నికల్లో అనేది ఉండదండి. ఎందుకంటే చాలా వరకు క్యాడర్ అనేది ఈ ఎన్నికల్లో కంపల్సరీగా అవసరం అండి. అంటే ఏ ఏ ఇప్పుడు ఇండిపెండెంట్‌గా కండక్ట్ చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉండేవాళ్ళు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ క్యాడర్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు చాలా వరకు క్యాడర్ అనేది లేదు. చాలా మంది ఇప్పుడు టీచర్స్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా క్యాడర్ అనేది పెద్దగా ఏమి ఉండదు. ఏమి ఉండదు. ఎందుకంటే ఇది వర్క్ అనేది గ్రౌండ్ వర్క్ అనేది ఒక కొన్ని సంవత్సరాలుగా చేసుకోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటది. అదే కాకుండా ఆహ్, చాలా ఇప్పుడు చాలా మంది పేరు కోసం అనేది నించుంటారు బేసికల్‌గా. ఎందుకంటే 10,000 పోతే పోయినాయి ఏం గాదు. మన రికగ్నిషన్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనేది నిల్చుంటున్నారు. పెద్ద ప్రభావం అనేది ఉండదండి ఈ ఎన్నికల్లో. అదే కాకుండా వైసీపీ అనేది ఇట్లా మొత్తం బాయ్‌కాట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా గానీ కంటెస్ట్ చేసినప్పుడే వాళ్ళ గెలవని, ఓడిపోని. కానీ వాళ్ళ ఓట్స్ ఎంతున్నాయనేది తెలవాలి అంటే కంపల్సరీగా కంటెస్ట్ అనేది కంపల్సరీ చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కమ్యూనిస్ట్‌ని చూసి వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ఇంతకుముందు తెలుగుదేశం అయినా గానీ, జనసేన అయినా గానీ కంటెస్ట్ చేయకపోవడం అనేది కరెక్ట్ గాదు. భారతీయ జనతా పార్టీ అనేది గూడా చూడండి. భారతీయ జనతా పార్టీని మీరు చూడండి. వాళ్ళకి ఓట్లున్నా లేకపోయినా గానీ కంటెస్ట్ అనేది చేస్తారు. అలాగే కమ్యూనిస్టులు గూడా అంతే. కమ్యూనిస్టులు గూడా వాళ్ళకి ఓట్లున్నా లేకపోయినా కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ చేయడం వల్ల వాళ్ళ పార్టీకనేది ఓట్స్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటదండి. అంటే ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో మీకు ఒక 100 ఓట్లు వచ్చుండొచ్చు. కానీ వచ్చే ఎన్నికల్లో మీకు 200 ఓట్లొస్తాయి. అంటే మీకు ఓట్స్ అనేది పెరిగే అవకాశం అనేది ఉండాలి అంటే కంపల్సరీగా మీరు ఎప్పుడు గూడా ప్రతిసారి గూడా కంటెస్ట్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు కంటెస్ట్ చేయకపోవడం వల్ల ఓట్లనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. అంటే వీళ్ళ సింపథైజర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారండి? కూటమికే ఓటేస్తారు డైరెక్ట్‌గా. కూటమికి ఓటేసినప్పుడు ఒక్కోసారి టర్న్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఒక మంచిగుండేది. అంటే ఎట్లంటే ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఒక పెద్దల సభ. అంటే ఎవరైతే నాలెడ్జ్ ఉన్నారో వాళ్ళందరూ గూడా కౌన్సిల్‌లో ఉండేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడొచ్చేసి అన్ని రాజకీయ పార్టీలొచ్చేసి దీన్నొక రాజకీయ ఉద్యోగంగా జూస్తున్నారు తప్ప, అంటే ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళందరికి గూడా
ఇద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఎవరైతే నాలెడ్జ్ పర్సన్ని తీసుకొచ్చే ప్రయత్నం అనేది ఏ పార్టీ చేయట్లేదు. ఇంతకుముందు వైసీపీ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీ కూడా చేసే అవకాశం అనేది లేకుండే. అదే కాకుండా ఇంతకుముందు కౌన్సిల్లో ఉంటే చర్చ అనేది ఎక్కువ జరిగేది. అంటే మంచి గా మెటీరియల్ అనేది తీసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు అప్పుడు ఉన్న ఎమ్మెల్సీస్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎవరు చర్చ అనేది చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చలు అనేది జరగట్లేవు. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేవి ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చేసి కౌన్సిల్లో కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేవి ఉండేవి. అంటే చర్చ అనేది ఎక్కువ జరిగితే ప్రజలకు అనేది నిజాలు అనేది తెలుస్తాయి. కానీ ఇప్పుడు నిజాలు తెలిసే కార్యక్రమం అనేది జరగట్లేదు. ఎక్కువ శాతం కాంట్రవర్షియల్ కామెంట్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదనేది నా అభిప్రాయం అండి. అదే కాకుండా చాలా వరకు ఇంతకుముందు ఎమ్మెల్సీస్లో ఉన్న ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్స్లో మాత్రం. కానీ వాళ్ళొచ్చేసి చర్చ అనేది ఎక్కువ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏదైనా టాపిక్ అయితే ఆ టాపిక్ గురించి పూర్తిగా విశ్లేషణ అనేది ఎక్కువగా జరిగేది. దానివల్ల ఎక్కువగా ప్రభుత్వం కూడా పని చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉండేదండి. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా స్కీమ్స్లో కానీ దేంట్లో అయినా కానీ ప్రాబ్లం ఉన్నా దాన్ని సాల్వ్ చేసే అవకాశం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ చర్చ లేదు. ఇప్పుడు ఏదైనా కానీ ఎవరైతే డబ్బులు పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళకే సీట్లు అనేది ఇవ్వడం అనేది ఎక్కువగా పార్టీలు చేయడం వల్ల దానివల్ల ఉపయోగం అనేది ఎక్కువగా ఏమి ఉండదండి. ఒక రాజకీయ పోస్ట్గానే మనం చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు ఇప్పుడు ఈ ఎన్నికల్లో వచ్చేసి వైసీపీ కంటెస్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు డబ్బులు పంచే కార్యక్రమం అనేది ఉండదండి. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు టైట్ ఫైట్ ఉన్నప్పుడు నీకు డబ్బులు అనేవి పంచే కార్యక్రమం అనేది ఎన్నికలలో ఉంటుంది జనరల్గా. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాత్రం డబ్బులు పంచే కార్యక్రమం అస్సలు ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షం అనేది బాయ్కాట్ చేయడం అనేది వల్ల ఇప్పుడు ఇప్పుడు ఒక 500 1000 రూపాయలు ఇస్తారు. ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎలా కూటమి సైడే వన్ సైడ్గా వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంది. అంటే ఇప్పుడు కమ్యూనిస్టులు ఇప్పుడు పోటీ అనేది కమ్యూనిస్టులు కూడా అన్అఫీషియల్గా కూటమితో ములాఖత్ అయ్యారు. ఇంకేముంటుంది ఏమంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు టీడీపీకి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసిన వాడు సెకండ్ ప్రాధాన్యత ఓటు అనేది కమ్యూనిస్టులకు వేస్తాడు. ఇప్పుడు ఎక్కడైతే కమ్యూనిస్ట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసిన వాడు సెకండ్ ప్రాధాన్యత ఓటు అనేది ఇప్పుడు టీడీపీకి వేసేస్తాడు. అలాగే పీడిఎఫ్ వాళ్ళు కూడా అంతే. ఫస్ట్ ప్రాధాన్యత ఓటు అనేది వేసిన వాళ్ళు సెకండ్ టీడీపీకి వేసేస్తారు అది కూడా. కానీ ఎలాంటి పోటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉండదండి. ఈ ఎన్నికల్లో వచ్చేసి డబ్బులు పంచే కార్యక్రమం కూడా ఎక్కువగా ఉండదు. అదే కాకుండా ఈ ఎన్నికల్లో మెయిన్గా వచ్చేసి చాలా వరకు ఎక్కువ శాతము ఈ ఎన్నికల్లో వచ్చేసి ఎవరు కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏదైతే ప్రతిపక్షం అనేది పారిపోయిందో దానివల్ల ఈ ఎన్నికలు అనేది సీరియస్గా తీసుకునే అవకాశం అనేది కూడా ఉండదు బేసికల్గా. ఇప్పుడు తెలంగాణలో చూడండి ఎన్నికల్లో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు నిజామాబాద్ ఎన్నికలు మొత్తం కూడా జరిగే అవకాశం అనేది ఉంది. కానీ ఆ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చేసి ఈ 3 పార్టీలు కూడా బలంగా పోరాడుతున్నాయి. పోరాటం అనేది ముఖ్యమండి. ఎప్పుడైనా కానీ ఏ రాజకీయ పార్టీకైనా కానీ పోరాటం చేయకుండా ఎలాంటి రిజల్ట్ అనేది ఉండదు అనేది నా అభిప్రాయము. అదే కాకుండా ఇంతకుముందు చర్చలు అనేది ఎక్కువ శాతము జరగాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉందండి ఎమ్మెల్సీ కౌన్సిల్లో కానీ. ఎందుకంటే చర్చలు అనేది జరగకపోతే ఎలాగో అసెంబ్లీలో ఎక్కువ చర్చ అనేది జరగదు. ఎక్కువ శాతం కాంట్రవర్షియల్ కామెంట్స్కే వెళ్ళిపోతారు. అంటే ఇంతకుముందు అనేది డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు కౌన్సిల్ చూస్తే మీకు డీటెయిల్గా ఆ సబ్జెక్ట్ అనేది అర్థమయ్యే అవకాశం అనేది ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి కౌన్సిల్లో అట్లనే ఉంది అండ్ అసెంబ్లీలో కూడా కాంట్రవర్షియల్ చర్చలనే ఎక్కువ చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ నిజాలు చెప్పే కార్యక్రమం అనేది ఎక్కడ కూడా 2 సభల్లో అనేది జరిగే అవకాశం అనేది లేదు. దయచేసి ఇవన్నీ కూడా మీరు ఎక్కువ మంది మార్చుకోవాల్సిన అవసరం అనేది అన్ని రాజకీయ పార్టీలు అనేది ఉండాలి. ఎక్కడైనా రాజకీయం చేయడం అనేది కరెక్టే అండి. ఎందుకంటే రాజకీయం చేయకపోతే మళ్ళీ ఓట్లు ఎలా వస్తాయి? రావు. కాబట్టి మీరు ఏం చేయాలంటే రాజకీయం అనేది ఒక అసెంబ్లీ వరకే చూసుకుంటే బెటర్. చాలా వరకు రాజకీయ పార్టీలు వచ్చేసి ఎక్కువ శాతం ఎవరైతే ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ప్రొఫెసర్స్ కానీ ఏదైనా కొత్తగా గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళని ఎక్కువగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో నించోబెడితే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్గా చేస్తే వాళ్ళని ఎక్కువగా కౌన్సిల్లోకి పంపిస్తే వాళ్ళు ఎక్కువగా కూడా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. చర్చ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల ఉపయోగం అనేది ఉంటుందని పబ్లిక్కి నా అభిప్రాయం అండి. అదే కాకుండా ఎవరైనా కానీ కౌన్సిల్లో మెయిన్గా
చాలా వరకు ప్రొఫెసర్స్‌ని ఎక్కువగా ఉంటే ఏమైద్దంటే, వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ అనేది షేర్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని గూడా చెప్పే అవకాశం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటది. దయచేసి ఈ ఈ ఈ ఈ ఎవరైనా గానీ, ఏ పార్టీ అయినా గానీ, దయచేసి ఈ ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలనేది కంపల్సరీగా ఒక ప్రొఫెసర్స్ గానీ, ఏదైతే ఉన్నదో దానికివ్వాలని నేను కోరుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉంటదండి. దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కరెంట్ అఫైర్స్ అనేది నేను షార్ట్ వీడియోస్‌లో ఎక్కువగా పెడుతున్నాను. మీరు డైలీ నా షార్ట్ వీడియోస్‌ని ఫాలో అయితే నేను కరెంట్ అఫైర్స్ అనేది యుద్ధ ప్రాతిపదికన అనేది ఇచ్చే కార్యక్రమం అనేది జరుగుతుంది. దయచేసి అందరూ గూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. అలాగే షేర్ అండ్ లైక్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది.